మనందరి పాపముల నిమిత్తమై తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మనందరి పాపములను శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. ఈ యొక్క వచనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వ్రాయబడి ఉన్నాయి. ఆయన మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టే గాయపరచబడ్డాడు అని అంటాడు. నిజానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. కునుకక నిద్రపోక తన యొక్క దేవదూతల చేత మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. ఈ భూమి మీద ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు. మరి అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు ఎందుకు గాయపరచబడ్డాడు అని కనుక ఆలోచన చేస్తే మనం చేసినటువంటి అవిధేయమైనటువంటి క్రియల వల్లే ఆయన గాయపరచబడ్డారు. అవును, మన తలంపులతో చేసినటువంటి పాపపు ఆలోచనలను బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం ద్వారా గాయపరచబడ్డాడు. మన చేతులతో చేసినటువంటి పాపపు క్రియలను బట్టి ఆయన 2 చేతులలో 2 మేకులు కట్టబడినాయి. అలాగే మన కాళ్ళ ద్వారా నడిచినటువంటి పాపపు మార్గాన్ని బట్టి ఆయన 2 కాళ్ళల్లో మేకు గుచ్చబడింది. పిల్లరా, మన శరీరము ద్వారా చేసినటువంటి పాపపు పనులను బట్టి ఆయన ఒళ్ళంతా నలగగొట్టబడినది. కాబట్టి మన శరీరముతో చేసినటువంటి ప్రతి పైనుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి మనము గాయపరచబడాలి. కానీ మన బదులుగా ఆయన గాయపరుచుకున్నాడు. పిల్లరా, కారణం ఏంటంటే మనం చేసినటువంటి ప్రతి అతిక్రమాన్ని కూడా తీసివేసి మనము ఏ విధంగా అయితే దేవుడు పరిశుద్ధమైనటువంటి జన్మను ఇచ్చారో మళ్ళీ తిరిగి పరిశుద్ధమైనటువంటి వారిగా తండ్రి ఎదుట మనందరినీ కూడా నిలవబెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఆయన గాయపరచబడ్డాడు. పిల్లరా, ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మనం చేసినటువంటి అతిక్రమ క్రియల ద్వారా మన పరిశుద్ధత అంతా కూడా పోగొట్టుకొని అవినీతి కలిగినటువంటి మనుషులుగా, లేదంటే పాప సహితమైనటువంటి మనిషిగా మనమందరం కూడా ఈ లోకంలో కొనసాగుతున్నాం. ఆ పాపాన్ని తీసివేసి పరిశుద్ధపరచడానికే క్రీస్తు మనందరి నిమిత్తమై మనందరి అతిక్రమములు ఆయన మీద వేసుకొని ఆయన గాయపరచబడ్డాడు. పిల్లారా, ఆ గాయపరచడం ద్వారా చిందించినటువంటి రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఒక పాప క్షమాపణ లేదంటే అతిక్రమము పరిహరింపబడాలి అని అంటే రక్తము తప్పనిసరిగా చిందించబడాలి. ఆ రక్తము ప్రభువు మనందరి తరపున చిందించడం ద్వారా మనందరినీ కూడా పరిశుద్ధపరిచాడు. పిల్లారా, కాబట్టి ఆయన గాయపరచబడడంలో గల ఉద్దేశం ఏంటంటే మనందరినీ కూడా పాపము లేనటువంటి స్థితిలోకి తీసుకురావాలనేటువంటిదే దేవుని యొక్క ఆలోచన. చాలామంది ఈ యొక్క స్థితిని గమనించుకోలేక యేసుక్రీస్తు ఒక మత స్థాపకుడిగా భావిస్తున్నారే కానీ ఆయన మన అతిక్రమాలు తీసివేయడానికి వచ్చినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఎవరైతే ఆయన యొక్క రక్తములో కడగబడతారో, ఆయన నా కొరకు చిందించబడ్డాడు రక్తమని గ్రహించి ఆ రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కుంటారో వారందరినీ కూడా పరిశుద్ధపరిచి దేవుని యొక్క నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, కాబట్టి ఇదిన వాక్య ధ్యానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనం చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి మనం గాయపరచబడాలి, కానీ మనందరి తరపున ఆయనే తన మీద ఆ యొక్క పాప భారాన్ని అంతా వేసుకొని ఆయన గాయపరచబడ్డాడు. అందుకని పేతురుపత్రికలో కనుక మనం గమనించినప్పుడు ప్రభు గురించి అక్కడ వ్రాస్తూ ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు అని అంటూ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమునందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అనే మాటలు చూడొచ్చు. కాబట్టి మనము పాపముల నిమిత్తమై చనిపోయినటువంటి వారిగా ఉండాలని, నీతి నిమిత్తమై జీవింపచేసేటువంటి వారిగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు మనందరి పాపములను ఆయన మీద వేసుకొని ఆయన మరణించినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇది నా వాక్య ధ్యానం ద్వారా మన అతిక్రమాలను బట్టి మనం గాయపరచబడాలి, కానీ మనలను నిత్యరాజ్యంలోనికి చేర్చడానికే ప్రభు ఆయనే గాయపరచబడ్డాడు. కాబట్టి ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని
ప్రభు సన్నిధిలో నిందారహితుడిగా ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, మీరు మా కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ త్యాగము వ్యర్థము కాకుండా ఉన్నట్లుగానైనా మీ సన్నిధి చేరి మీరు ఎందుకు గాయపరచబడ్డారు అనే ఆలోచనతో ప్రభువా మా ప్రతి పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి మీ వైపు చూసి మీరు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకునే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.